మహాదేవుడును సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నేను కెమెరా ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఇంకొక సహోదరుడు నాకు ఒక వీడియోని పంపించి, ఆ వీడియోలో మరి షఫీ గారు యుఐఆర్సీకి చెందినటువంటి షఫీ గారు దావా ప్రచారం చేస్తూ ఒక ప్రశ్న అడిగితే, అంటే క్రైస్తవుల యొక్క బైబిల్లో నుండే ఖురాన్ కాపీ కొట్టి రాసుకున్నారా అన్న ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా ఒక రకంగా చెప్పారన్న. ఆయన ఏదో సమాధానం ఖురాన్ గురించి చెప్పి వదిలేసింటే బాగుండేది, కానీ మరి బైబిల్లో చాలా అసంబద్ధమైనటువంటి లేకపోతే వైరుధ్యమైనటువంటి మాటలు ఉన్నాయి కాబట్టి అది ఎలా కాపీ కొట్టారు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. కానీ దీనికి మీరు సమాధానం చెప్పాలి అని నాతో మాట్లాడారు. దానికి కారణంగా మరి దానికి సమాధానం చెప్పాలి అని అనిపించింది కాబట్టి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. సో ఒకసారి ఆ వీడియోని చూడండి. ఖురాన్ని బైబిల్ నుంచి కాపీ చేశారనో, లేక ముహమ్మద్ ప్రవక్త వారు క్రైస్తవ బోధకుల నుంచి ఏదో నేర్చుకొని విషయాలు బోధిస్తున్నారని ఈరోజు అనటం కాదు. ఆ రోజు ముహమ్మద్ ప్రవక్త వారి కాలం నుంచి కూడా ఇలాంటి వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వాదన వాస్తవమా అని పరిశీలిస్తే ఇది నిరాధారమైనది, ఇది వాస్తవం కాదనే విషయం తెలుస్తుంది. మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లం వారి దూరపు బంధువు అయినటువంటి వరకా బిన్ నౌఫిల్ అనేటువంటి ఒక క్రైస్తవ పండితుడు ఉన్నారు. వారి దగ్గర నేర్చుకొని ప్రవక్త వారు బోధిస్తున్నారని మరికొంతమంది అంటారు. ఇది కూడా నిరాధారమైనది. పరిశీలిస్తే ప్రవక్త ముహమ్మద్ వారి పూర్తి జీవితంలో వరకా బిన్ నౌఫిల్ వారిని రెండు సార్లు కలిశారు. అయితే ఈ ఖురాన్ సందేశం ఏదైతే ముహమ్మద్ ప్రవక్త వారు ఇస్తున్నారో ఇది బైబిల్ నుంచి కాపీ చేశారు అన్నది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, ఒక్కసారి ఆలోచించండి. ఖురాన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరించింది. ఖురాన్ సందేశాన్ని అరబీ భాషలో ప్రవక్త వారు అందజేస్తున్నారు. ఎప్పుడైతే ఖురాన్ అవతరిస్తుందో, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారు భూమి మీద ఉండి ఖురాన్ అందుకుని ప్రజలకు అందజేస్తున్నారో, అప్పటికి బైబిల్ అనేది అరబీ భాషలో లేనేలేదు. బైబిల్ యొక్క పాత నిబంధన ఏదైతే ఉందో, పాత నిబంధన ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు తదనంతరం, అంటే ఖురాన్ అవతరించడం పూర్తి అయిపోయిన దాదాపుగా 200 సంవత్సరాల తర్వాత కానీ బైబిల్ యొక్క అనువాదం అరబీ భాషలో జరగలేదు. అప్పుడు అరబీ భాషలో బైబిల్ ప్రింట్ అంది 200 సంవత్సరాలకి. బైబిల్ యొక్క కొత్త నిబంధన కాపీ చేశారంటే, బైబిల్ యొక్క కొత్త నిబంధన ఎప్పుడు అరబీ భాషలో అనువాదం జరిగింది అంటే, ఖురాన్ అవతరణ పూర్తి అయిపోయిన 1000 సంవత్సరాలకు కానీ అరబీ భాషలోకి రాలేదు. సో ఈ వీడియోలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఆయన ఇచ్చినటువంటి దలీల్, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు ఏమిటి అంటే, మొదటిగా ముహమ్మద్ గారు మాట్లాడేటటువంటి వారికి అసలు అరబీ భాష రాదు, నంబర్ 1. రెండవది, వరకా బిన్ నౌఫల్ అనేటటువంటి ఖదీజా గారి యొక్క బంధువు అయినటువంటి వ్యక్తి, ఆయన అరబీ భాషలోనే మాట్లాడేవాడు అయినప్పటికీ ఆయనతో రెండు సార్లు కలిశాడు. ఆయన చనిపోయిన తర్వాత చాలా కాలంగా ఖురాన్ అవతరిస్తూ వచ్చింది కాబట్టి ఆయన దగ్గర నుంచి కూడా మరి నేర్చుకుని ఉండే అవకాశం లేదు అని చెప్తున్నట్లుగా మనం చూసాం. అయితే ఈ రెండు విషయాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, బైబిల్ గ్రంథములోనున్నటువంటి విషయాలను వేరే వాళ్ళు చెబితే ముహమ్మద్ గారు తెలుసుకొని ఉండటానికి, ఖురాన్లో వాటిని రాయటానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈరోజు 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో వచ్చినటువంటి దావా ప్రచారకుల మాట మనం నమ్మాలా, లేకపోతే ముహమ్మద్ గారి సహాబాలు చెప్పే మాట మనం నమ్మాలా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముహమ్మద్ గారి సహాబాలు రాసినటువంటి పుస్తకాల్లో మాత్రం, ఉదాహరణకు ద హిస్టరీ ఆఫ్ అల్ తబరి, అలాగే మరి సీరత్ రసూలుల్లా ఇబ్నే ఇషాక్ గారు రాసినటువంటి పుస్తకాలు కనుక చూసినట్లయితే, అప్పటికే మరి ఎంతో మంది ముహమ్మద్ గారు ప్రవక్తగా పిలువబడక ముందు నుంచి, ప్రవక్తగా పిలువబడిన తర్వాత, అలాగే ప్రవక్తగా పిలువబడి మదీనాకు వెళ్ళిన సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి యూదులు మరియు క్రైస్తవులతో ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా వాళ్ళు ఆ విషయాలు చెప్పారు. సీరత్ రసూలుల్లా పేజ్ నంబర్ 66, 79, 80, 82, 83, 84, 90, 95లలో గనక మనం గమనించినట్లయితే, సిరియాకు సంబంధించినటువంటి వ్యాపారులతోనూ, అబిస్సీనియాకు సంబంధించినటువంటి దాసులతోనూ, ఐగుప్తుకు సంబంధించినటువంటి కాప్టిక్ క్రైస్తవులతోనూ ముహమ్మద్ గారు, అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి మరి అరబీ భాష మాట్లాడేటటువంటి ఖురేష్ మరియు మిగిలిన తెగలకు సంబంధించిన వారు కూడా ఎన్నో విషయాలు, బైబిల్కు సంబంధించిన విషయాలు యూదులు మరియు క్రైస్తవులతో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. యూదులు మరియు క్రైస్తవుల నుంచి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉండేవారు అని చెప్పడానికి ఇది సరిపోతుంది. ఇక వరకా బిన్ నౌఫల్ గారిని కనుక తీసుకుంటే, హెబ్రీ భాష మరియు మిగిలిన భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆయన తర్జుమా చేస్తూ, ఏ సాహిత్యము, బైబిల్కి సంబంధించిన సాహిత్యాన్ని, ఎందుకంటే ఆయన తను తాను క్రైస్తవుడుగా పరిగణించుకునేవాడు కాబట్టి బైబిల్ సాహిత్యాన్ని హెబ్రీ మరియు మిగిలిన భాషల్లో నుంచి
అరేబియా భాషకు అంటే అరబిక్ భాషకు తర్జుమా చేస్తున్నట్లుగా సొంతంగా మీరు రాసుకున్నటువంటి మీ హదీసులే చెబుతూ ఉంటే అప్పట్లో అరబీ భాషలో ఉన్నటువంటి లేఖనాలు లేనే లేవు అని మీరు ఎలా చెప్తారు? అలా చెప్పడానికి ఆధారం ఏమిటి? మీరు చెప్పినప్పుడు పోనీ ఫలానా పుస్తకంలో ఇలా రాసుంది అని చెప్పారా? ఫలానా పుస్తకం గురించి కోట్ చేశారా? చేయలేదు. అదే బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ కోట్ చేస్తారు, ఖురాన్ దగ్గరికి హదీసుల దగ్గరికి వస్తే హదీసులు కోట్ చేయరు. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు భయపడుతున్నారు అన్న విషయాన్ని చూసేవాళ్ళు మరి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అని నేను మనవి చేసుకుంటున్నాను. ఇక ఖురాన్ 3వ అధ్యాయం గనక చూసినట్లయితే 48, 50 వచనాలు, అలాగే 35వ అధ్యాయము 31వ వచనము, అలాగే 10వ అధ్యాయము 37వ వచనంలో మొహమ్మద్ గారు ఉన్నప్పటి సమయానికే బైబిల్ అక్కడ వారి మధ్యలో ఉండేదని, క్రైస్తవులు మరియు యూదులు మొహమ్మద్ గారి ఎదుట బైబిల్ను పట్టుకొని చదివేవారని, చదివేటప్పుడు ఆయన సహాబాలు కూడా ఇందులో రాసిన విధంగా మీరు చదవట్లేదు అని వారిని తిరిగి ప్రశ్నించినట్లుగా కూడా హదీసులు చెప్తూ ఉన్నాయి. ఇది సూరా అలీ ఇమ్రాన్ అంటే 3వ అధ్యాయంలో 45 నుంచి 48 వరకు ఉన్నటువంటి వచనంలో ఆఖరి భాగం. అల్లాహ్ ఇతనికి గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు, తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు అని అల్లాహే స్వయంగా బైబిల్ నేర్పుతాడు, బైబిల్లో ఉన్నటువంటి తౌరాతు మరియు ఇంజీళ్లను నేర్పుతాడు అని ఖురాన్ చెప్తూ ఉంటే ఇప్పుడు ఖురాన్ను నమ్మాలా లేకపోతే ఈ దావా ప్రచారకులను నమ్మాలో చూసేవాళ్ళు మీరే మరి నిర్ణయిస్తారు అని ఆశపడుతున్నారు. అలాగే సూరా 35, 31 కనుక చూసినట్లయితే సత్యమైనది, దానికి పూర్వంగా వచ్చిన గ్రంథాలను ధృవీకరించేది ఈ పుస్తకము. అంటే మేము వహీ ద్వారా నీ వైపుకు పంపిన గ్రంథమే సత్యమైనది, దానికి పూర్వంగా వచ్చిన గ్రంథాలను ధృవీకరించేది అని అంటూ ఉంటే పూర్వంగా వచ్చిన గ్రంథాలేవో మొహమ్మద్ గారికి తెలియకపోతే ఏ విధంగా ధృవీకరిస్తున్నట్లు? ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు? ఒకసారి ఆలోచించండి. అలాగే 10వ అధ్యాయం 37వ వచనం కనుక చూసినట్లయితే అందులో స్పష్టంగా ఉంటుంది, ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ, అల్ కితాబ్ కు వివరణ, ఇది విశ్వపాలకుని తరఫు నుండి వచ్చిందే అన్న విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు అంటూ ఖురాన్ను ఇచ్చినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు అంటే ఇది అల్ కితాబ్ కు ధృవీకరణ అంటుంది. అల్ కితాబ్ లో ఏముందో తెలియకుండానే ధృవీకరణ ఎలా ఉంటుంది? అల్ కితాబ్ లో ఏముందో క్రాస్ రెఫర్ చేసుకున్న తర్వాతనే ఇది ధృవీకరణ కాదా అనేది తెలుస్తుంది కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? కనుక గమనించినట్లయితే సహీహ్ బుఖారీ 9,460, సహీహ్ బుఖారీ 1:3, సహీహ్ బుఖారీ 4,605, సహీహ్ బుఖారీ 6,778, అలాగే 9,111లలో స్పష్టంగా మొహమ్మద్ గారున్న సమయానికే అక్కడ యూదులు మరియు క్రైస్తవులు చదివేటటువంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అన్నటువంటి మాటలు ఉన్నాయి. అలాగే యూదులు మరియు క్రైస్తవులు వాడే పుస్తకాలు వారి చేతుల్లో ఉన్నాయి అన్నప్పుడు వాడినటువంటి అరబీ పదము బైనా యదైహి అన్న పదము, అంటే వారి చేతుల నడుమ ఉన్నటువంటి పుస్తకము అన్నటువంటి మాట. వారి చేతుల నడుమ ఉన్నటువంటి పుస్తకములో గనక ఏముందో తెలియకుండానే మొహమ్మద్ గారు దాన్ని ధృవీకరించారా అన్నటువంటి విషయాన్ని నేను అడుగుతున్నా. రెండవ మాట ఏమిటి అంటే అసలు అరబీ భాషలో బైబిల్ ఉంటేనే కాపీ చేయాలి అన్నటువంటి రూల్ ఏముంది? మేమేమంటున్నాము అంటే, క్రైస్తవులు ఏమంటున్నారు అంటే బైబిల్లో ఉన్న విషయాలను మాత్రమే కాదు, బైబిల్కు బయట ఉన్నటువంటి కళ్ళబొల్లి కథలను కూడా మీరు రాసుకున్నటువంటి ఖురాన్లో మీరు రాసుకుని అది మొహమ్మద్ గారికి ఆపాదిస్తున్నారు. ఇది మేము చెప్పే సత్యం. ఏమిటి అంటే మొహమ్మద్ గారు రాసినటువంటి ఖురాన్ను మీరు ఎలాగూ తగిలేశారు. మొహమ్మద్ గారు రాసినటువంటి ఖురాన్ తగలేసిన తర్వాత మీ సొంతంగా ఏదో ఒక ఖురాన్ రాసుకోవాలి. మొహమ్మద్ గారు రాసినటువంటి ఖురాన్లో యేసు ప్రభువును ఒకవేళ దేవునిగా ఆయన చెప్పి ఉండవచ్చు, కానీ మీరు పొలిటికల్ గా హైజాక్ చేసినటువంటి ఈ ఖురాన్లో మొహమ్మద్ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ కాకుండా మీ హదీసులలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని రాసుకోవాలి. కాబట్టి ఏం చేశారు అంటే ఈ ఖురాన్లో కళ్ళబొల్లి కథలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో వాటన్నిటినీ తీసుకొని వచ్చి రాసుకున్నారు. కళ్ళబొల్లి కథలు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే క్రైస్తవ సాహిత్యం, ముఖ్యంగా పాత నిబంధన మరియు కొత్త నిబంధనలో ఉన్నటువంటి సాహిత్యం ఏదైతే ఉందో దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా కొందరు క్రైస్తవులు కాని వారు లేకపోతే క్రైస్తవ విశ్వాసాన్ని నమ్మని వారు రాసుకున్నటువంటి పుస్తకాలను క్రైస్తవ సంఘము ఎప్పుడో తృణీకరించింది. ఆ తృణీకరించినటువంటి పుస్తకాలను ఏమంటారు అంటే ది అపోక్రిఫల్ బుక్స్ అంటారు, అంటే అపోక్రిఫా సాహిత్యము అని అంటారు. ఆ అపోక్రిఫల్ బుక్స్ నుంచి ఎన్నో కట్టుకథలను కళ్ళబొల్లి మాటలను తీసుకుని వచ్చి అవే ఈ ఖురాన్లో రాసుకున్నారు ముస్లిం దావా ప్రచారకులు. ఉదాహరణకు చూడండి, సూరా 21, 51 నుంచి 71 వరకు ఉన్నటువంటి మాటలు గనక చూస్తే ఇవి మిష్నా రబ్బాహ్ అన్నటువంటి ప్యాసేజెస్ లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మిష్నా రబ్బాహ్ అన్నటువంటి ప్యాసేజెస్ ఏమిటి అంటే బైబిల్కు బయట ఉన్నటువంటి తాల్ముడ్లు ఏవైతే ఉన్నాయో
వాటిల్లో యూదా సాంప్రదాయానికి చెందిన కొంతమంది రాసుకున్నటువంటి వారి సొంత వివరణ, ఆ వివరణను కూడా తీసుకొని వచ్చి ఖురాన్లో ఉంచి దాన్ని ఖురాన్ అని చెప్పే దౌర్భాగ్యపు స్థితికి మీరు వచ్చారు. ఆలోచించి చూడండి. రెండో విషయం, సూరా 19, 28 నుంచి 33 వరకు కనుక చూసుకుంటే ఇదే మాటలు అరబిక్ ఇన్ఫాన్సీ గాస్పెల్ ఈ గాస్పెల్లో నుంచి, అంటే ఏవైతే క్రైస్తవ సంఘము దేన్నైతే తిరస్కరించిందో ఆ పుస్తకాలు కొంతమంది అరబీ భాషలో కూడా అప్పటికే, ఎప్పుడు క్రీస్తు శకము 200 సంవత్సరాలకే, క్రీస్తు శకము రెండవ శతాబ్దం అంటే మొహమ్మద్ గారు పుట్టక ముందు 4 శతాబ్దాల క్రితమే అరబీలో ఉన్నటువంటి ఇన్ఫాన్సీ గాస్పల్స్ నుంచి దొంగిలించి రాయబడినటువంటి మాటలు ఇవి. నంబర్ 2. నంబర్ 3, ఖురాన్ 19, 22 నుంచి 26 వరకు, అలాగే ఖురాన్ 23, 50లో ఉన్నటువంటి విషయాలు ద గాస్పెల్ ఆఫ్ సూడో మాథ్యూ అన్నటువంటి పుస్తకంలో నుంచి ఈ మాటలు తీసుకొని రాయబడ్డాయి. అలాగే ఖురాన్ 3:37 గనక చూసినట్లయితే 2వ శతాబ్దంలోనే ఉన్నటువంటి ప్రోటివాంజలిజం ఆఫ్ జేమ్స్ అన్నటువంటి పుస్తకంలో నుంచి ఈ మాటలు తీసుకున్నారు. ద ప్రోటివాంజలిజం ఆఫ్ జేమ్స్ అన్నటువంటి పుస్తకంలో నుంచి తీసుకున్నారు. అలాగే 3:44 గనక తీసుకుంటే ద హిస్టరీ ఆఫ్ జోసెఫ్ ద కార్పెంటర్ అండ్ ద నేటివిటీ ఆఫ్ మేరీ అనేటువంటి పుస్తకాలలో నుంచి ఈ విషయాలు తీసుకున్నారు. ఖురాన్ 3:49, అలాగే 5:110 నుంచి 111 వరకు కనుక తీసుకుంటే ద గాస్పెల్ ఆఫ్ థామస్ నుంచి తీసుకొని రాసుకున్నట్లుగా చాలా స్పష్టంగా అప్పటికే, ఎప్పుడు ఖురాన్ పుట్టక ముందే ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి వివరణను, దేన్నైతే క్రైస్తవ సాహిత్యము ఇది దేవుని వాక్యము కాదు, ఇది దేవుని వాక్యానికి సంబంధించి ఉండడానికి వీలు లేదు అని త్రోసిపుచ్చిందో ఆ పుస్తకాలలో నుంచి ఎవరైతే కల్లబొల్లి మాటలు ఇక్కడ అక్కడ వింటూ మరి మాట్లాడుకుంటూ ఉన్నారో, గాసిప్స్ అంటారు కదా, కథలు అంటారు కదా, కట్టు కథలు అంటారు కదా, అలాంటి కథలను తీసుకుని వచ్చి ఖురాన్లో మీరు రాసుకుని మొహమ్మద్ గారు ఇచ్చినటువంటి ఖురాన్ను తగిలేసి ఈ రోజు ఉన్నటువంటి ఖురానే నిజమైన ఖురాను అని ముస్లింలను మరియు మిగిలిన వారిని, అంటే క్రైస్తవులను క్రైస్తవేతరులను అందరినీ కూడా మీరు మభ్య పెడుతున్నారు అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. తెలియచేసాడు సూర నిసా 4వ సూర 82వ ఆయతలో, ఒకవేళ ఈ ఖురాన్ అనేది అల్లా తరపు నుంచి కాకుండా వేరే వారి దగ్గర నుంచి ఖురాన్ వచ్చి ఉన్నట్లయితే దీంట్లో పరస్పర విరుద్ధ విషయాలు ఉండేవి. ఖురాన్ మొత్తం పరిశీలించండి, ఒక్క పరస్పర విరుద్ధ విషయం కూడా కనిపించడు. ఆయన రెండవ దలీల్ లేకపోతే రెండవ ఆధారం ఏం చూపిస్తున్నారు అంటే, బైబిల్లో పరస్పరము వైరుధ్యంగా ఉండేటటువంటి మాటలు ఉన్నాయి కానీ ఖురాన్లో లేవు, కాబట్టి ఖురాన్ కాపీ చేయబడలేదు అని చెప్తున్నారు. ఇక విషయం ఏమిటి అంటే, బైబిల్లో వైరుధ్యాలు ఉంటే బైబిలు తప్పవుతుంది అని చెప్పే మీరు ఖురాన్లో వైరుధ్యాలు గనక ఉంటే అది కాపీ చేసిందే అని నమ్ముతారా? ఉదాహరణకు చూడండి, ఖురాను నరకంలో ఏం తింటారు అన్న ప్రశ్నకు నరకంలో ఎండిన ముళ్ళ గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు అని 88:6లో చెప్తే, గాయాలు కడుగు తప్ప తినడానికి ఏమీ ఉండదు అని 69:37లో ఉంటుంది. అన్యులను వివాహం చేసుకోవచ్చా అన్న ప్రశ్నకు చేసుకోరాదు అని 2వ అధ్యాయం 221లో, అలాగే 5:5లో చేసుకోవచ్చు అని ఉంటుంది. అలాగే విశ్వాసులకు మేలు కలుగుతుందా లేదా అవిశ్వాసులకు అని అడిగితే, అవిశ్వాసులకు మేలు కలిగే ప్రతిఫలం ఉంటుంది అని 2:62లో, ఉండదు అని 9:22లో ఉంటుంది. తల్లిదండ్రులకు అవిధేయులై ఉండాలా వద్దా అని అడిగితే, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అని 17:37లో, ఉండకూడదు అని 9:24 అంటుంది. మరియు అలాగే మరియంతో ఎంతమంది దేవదూతలు మాట్లాడారు, ఒకరికంటే ఎక్కువ మందా అని అడిగితే, ఆయన ఎక్కువ మంది దేవదూతలు మాట్లాడారు అని 3:40లో, 43లో, ఒకడే మాట్లాడాడు అని 19:21లో ఉంటుంది. ఇంతకు అల్లాహ్ దేనిని ముందు నిర్మించాడు? భూమిని అందులోని సమస్తాన్ని ముందు నిర్మించాడు అని 2:29లో ఉంటే, ఆకాశాన్ని ముందు నిర్మించాడు అని 79:33లో ఉంటుంది. అలాగే 6 రోజుల్లో మొత్తం సృష్టిని చేశాడు అని 10వ అధ్యాయం 3లో ఉంటే, 8 రోజుల్లో చేశాడు అని 41వ అధ్యాయం 9 నుంచి 12 వరకు ఉంటుంది. అలాగే ముందు ఆకాశం పుట్టిందా లేకపోతే భూమి పుట్టిందా అని అంటే 79వ అధ్యాయం 27వ వచనంలో ముందు ఆకాశం పుట్టిందని ఉంటుంది. తర్వాత 41వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చూస్తేనేమో, అలాగే 2వ అధ్యాయం 29 వరకు చూస్తేనేమో ముందు భూమి వచ్చింది అని చెప్తారు. ఇంతకు ఇన్ని వైరుధ్యాలు ఉన్నటువంటి పుస్తకం గనక మీ ముందు మేము చూపిస్తూ ఉంటే ఈ లెక్కన కాపీ చేసింది ఒప్పుకుంటారా? అలా కాదు. అందులో వైరుధ్యాలుంటే అందులో వైరుధ్యాలున్నాయి, ఇందులో వైరుధ్యాలుంటే ఇందులో వైరుధ్యాలున్నాయి. ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బైబిల్లో వైరుధ్యాలున్నాయి అని చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి ఖురాన్లో ఉన్నటువంటి వైరుధ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా చూడండి,
మానవుడు దేనితో నిర్మింపబడ్డాడు అనంటే 25:54లో కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో సృష్టించాడా అన్నట్లుగా 15:43లో, లేక వీర్యబిందువుతో సృష్టించాడా అన్నట్లుగా 16:9లో ఉంటుంది. ఇంతకు దేన్ని నమ్మాలంటారు? మానవాళికి సాక్ష్యం ఎవరు అంటే సమస్త మానవాళికి అల్లాయే సాక్ష్యం అంటూ 5వ అధ్యాయం 119లో ఉంటుంది. మీరు సమస్త మానవ జాతికి సాక్షులుగా ఉంటారు అంటూ ప్రజలకు 2వ అధ్యాయం 143లో ప్రవక్త ఉంటాడు అన్నట్లుగా 33:48లో ఉంటుంది. ఇంతకు షిర్క్ చేస్తే అల్లా క్షమిస్తాడా క్షమించడా అంటే క్షమిస్తాడు అని 4వ అధ్యాయం 153లో ఉంటుంది. క్షమించడు అని 4వ అధ్యాయం 48లో ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి వైరుధ్యాలు మీరు పెట్టుకుని బైబిల్లో అది ఉంది ఇది ఉంది అని మాట్లాడతారేంటి? ఇంకా చూడండి, నోవహు కుటుంబము రక్షింపబడిందా లేదా అనంటే నోవహు మరియు కుటుంబం రక్షింపబడింది అని 37వ అధ్యాయం 82వ వచనం, 21వ అధ్యాయం 77వ వచనంలో ఉంటుంది. అలాగే అతని కుమారుడు మాత్రం చనిపోయాడు రక్షింపబడలేదు అని 11వ అధ్యాయం 43వ అధ్యాయం 47వ వచనంలో ఉంటుంది. అలాగే ఫరో శవాన్ని రక్షించను అని 10వ అధ్యాయం 92లో ఉంటుంది. నరకం వైపు ప్రజలను ఆహ్వానించేవానిగా చేశాము అని 28వ అధ్యాయం 42లో ఉంటుంది. ఇక యేసు క్రీస్తు గురించి వస్తే గనక ఖురాన్ లో ఉన్నటువంటి ఈసా గురించి గనక వస్తే మొహమ్మద్కు పూర్వం వచ్చిన వారందరూ గతించిపోయారు అంటూ యేసును కూడా అందులో కలుపుతూ 3వ అధ్యాయం 144లో ఉంటే యేసు కూడా మొహమ్మద్ కంటే పూర్వం వచ్చినాడు వాడే అని తెలిసినప్పటికీ ఆయన గతించిపోలేదు, ఆయనను అల్లా తీసుకున్నాడు అన్నట్లుగా 4వ అధ్యాయంలో చెప్తున్నారు. ఎంతమంది సృష్టికర్తలు ఉన్నారు అన్నట్లు గనక చూస్తే సృష్టికర్తల్లోకెల్లా ఉత్తమ సృజనకారుడు అల్లాహ్ ఏ అన్నట్లుగా 23:16, 37, 132లో ఉంటుంది. సృష్టికర్తలు ఎంతమంది ఇంతకు అని గనక ఖురాన్లో చూస్తే అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త అన్నట్లుగా 39వ అధ్యాయం 66లో ఉంటుంది. ప్రవక్తలపైన దురాత్మల ప్రభావం పనిచేస్తుందా అంటే పనిచేయదు అని 15వ అధ్యాయం 43 చెప్తే మొహమ్మద్ పై పనిచేస్తుంది అని సహీహ్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 7 పేజీ నెంబర్ 364 చెప్తుంది. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే 100లకు పైగా వైరుధ్యాలు ఖురాన్లో కనిపిస్తాయి. కాబట్టి అవతలి వాడి ఇంటిపైన రాయి వేయటానికి ముందు మనం కట్టుకున్న ఇల్లు భద్రంగా ఉందా లేదా అని చూసుకుంటే మంచిది కదా. పోనీ ఇంకొక విషయం చెబుతూ ఆయన ఏమన్నారు అంటే ఖురాన్ చదివే వాళ్ళను బైబిల్ చదివే వాళ్ళను పక్కన పెట్టి అడగండి, మీరు బైబిల్ చదువుతారు అందులో ప్రవక్తలు తప్పు చేశారా అనంటే అవునండి, సొలొమోను తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు అని చెప్తారు. కానీ ఖురాన్ చదివే వాళ్ళని అడగండి, వాళ్ళు మాత్రం అలా చెప్పరు. ఏమని చెప్తారు? ప్రవక్తలందరూ పరిశుద్ధులే అని చెప్తారు. ఇది మీరు చెప్పేది అని అంటున్నారు, కానీ ఆధారం ఎక్కడ? ఆధారం చెప్పాలి కదా. ఖురాన్ 38వ అధ్యాయము 21 నుంచి 24 వరకు, అలాగే 30వ వచనం గనక చూస్తే అక్కడ దావీదు గురించినటువంటి మాటలు, దావీదు చేసినటువంటి తప్పు అల్లాహ్ చూపించినప్పుడు ఆయన సాష్టాంగపడి క్షమాపణ కోరుకోవటం జరుగుతుంది. ఈ విషయము బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు 12వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఉంటుంది. అందులో ఉన్నటువంటి అకౌంట్ అంటే అందులో ఉన్నటువంటి వివరణలో ఖురాన్ తప్పు చేసింది అన్న విషయం అందులో ఇబ్బంది లేదు కానీ మాకు. కానీ దావీదు తప్పు చేసినట్లుగా ఒప్పుకోవటము, సాష్టాంగపడి క్షమాపణ కోరుకోవటం స్పష్టంగా ఉంటే దావీదు తప్పు చేయలేదు అని వకాలు తప్పుకోవటం ఏమిటి? ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ద హిస్టరీ ఆఫ్ అల్ తబరీ వాల్యూమ్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 144, పేజ్ నెంబర్ 146లలో దావీదు తప్పు చేశాడని, దాని కారణంగానే ఆయనకు శిక్ష విధించబడిందని, దావీదు బెత్షెబాతో శయనించాడు అన్న విషయాన్ని అల్ తబరీ ఒప్పుకుంటూ రాసినటువంటి అకౌంట్స్ మీ హిస్టోరియన్ అంటే ముస్లిం ఇస్లామీ దావా ప్రచారకుల్లో నుండి వచ్చినటువంటి హిస్టోరియన్ అంటే చరిత్రకారుడు రాస్తున్నాడు. ఇంతకీ మేము ఎవరిని నమ్మాలి? ఈ రోజున్నటువంటి దావా ప్రచారకులను నమ్మాలా, లేకపోతే మొహమ్మద్ గారి వెంట ఉన్నటువంటి సహాబాలను నమ్మాలా? చూసేటటువంటి వ్యూవర్స్ కు నేను ఈ అవకాశాన్ని వదిలేస్తున్నాను. ఇక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే బైబిల్లో నుండి ఖురాను గ్రంథము కాపీ చేయబడిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి కూడా సరిగ్గా కాపీ కొట్టలేకపోయారు. బైబిల్లో లేని, బైబిల్కు వ్యతిరేకమైనటువంటి ఇన్ఫెన్సీ గాస్పెల్స్ లో నుంచి కాపీ కొట్టారు. అలాగే అప్పుడున్నటువంటి పేగన్స్, అప్పుడున్నటువంటి అన్య మతస్థులు మాట్లాడుకునే మాటలను కాపీ కొట్టి రాసుకున్నారు. కాబట్టి కేవలం బైబిల్లో నుండే కాదు, వ్యర్థమైన అన్ని సోర్సెస్ నుంచి కూడా కాపీ కొట్టుకుని మరీ ఖురాన్లో రాసుకున్నారు. ఇది హిస్టారికలీ ప్రూవెన్ సత్యము. ఇక చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఎవరు రాసుకున్నారు ఎవరు రాసుకోలేదు అన్న దానిపైన బైబిల్ గ్రంథం యొక్క సత్యము ఆధారపడి లేదు. బైబిల్ గ్రంథము సర్వత్రా మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యమును గనక మీరు చదువుతూ ఉంటే
దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాయి. అంతేకాని బైబిల్ గ్రంథానికి ఏ పోలిక మిగిలిన ఏ పుస్తకాలతో లేనే లేదు. కనుక చూస్తున్నటువంటి క్రైస్తవ మిత్రులారా, బైబిల్ను గట్టిగా పట్టుకోండి, బైబిల్ యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. అందులో సత్యం ఉంది, అందులో ఏ వైరుధ్యము లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచును గాక.